హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలు. నేను ఈరోజు రాగి దోశ విత్ పల్లీ చట్నీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ చట్నీలో అయినా సరే నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం అది చాలా బాగుంటుందండి. అలాగే 10 ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఎండుమిర్చి, అలాగే నువ్వులు, పల్లీలు, 1/2 కప్పు వేపుడు శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఓన్లీ పల్లీ చట్నీ అయితే కన్నా వేపుడు శనగపప్పు కూడా యాడ్ చేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. అలాగే గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు తాలింపు దినుసులు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని చట్నీలో వేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండా, బజ్జీ, దేనికైనా సరే, వడ, దేనికైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు 1 గ్లాసు రాగి పిండి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల దోశ పిండి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని దోశలా వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అండి. ఇది ఏమి నానబెట్టక్కర్లేదు. మనం దోశ బ్యాటర్ నానే ఉంటుంది కాబట్టి రాగి పిండి కలిపిన వెంటనే దోశలు అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇలా చాలా పలుచగా కూడా వస్తాయండి, విరిగిపోవు. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇలా యాడ్ చేసుకుని ఆయిల్ కూడా యాడ్ చేసుకుని క్రిస్పీగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే రాగి దోశ రెడీ అయిపోతుంది. పల్లీ చట్నీతో టేస్ట్ చూస్తే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా ఒకే రకమైన దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా దోశలు వేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా కంప్లీట్ చేసేస్తారండి.